జడ్పీటీసీ ఎన్నికల్లో గెలవడానికి కూటమి ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తుంది. టీడీపీ స్థానికేతరులను తీసుకొచ్చి అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా ఓట్లు గుద్దుకునే పనికి తెరతీసిందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జడ్పీటీసీ అభ్యర్థిగా సుబ్బారెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏం చెప్తారు? ఉదయం నుంచి పోలింగ్ సరళంతా చూస్తున్నారు, ఎక్కడికక్కడ స్థానికేతరులే కనిపిస్తున్నారు. మొత్తం మా మండలం కాడికి మా మండలంలో ప్రతి బూత్కు సంబంధించి ఒక 100 మంది స్థానికేతరులు ఉన్నారు. మేము ఆల్రెడీ నేను అప్పీల్ చేశాం ఎస్పీ గారికి, సార్ మాకు ఈ సమస్య ఉంది, ఈ విధంగా మాట్లాడుతున్నారని. కనీసం మేము వాళ్ళకు చూపిస్తున్నాము పోలీసు వాళ్ళకు, సార్ ఇదో పలాని మహేష్ రాజు, ఇతను రాయచోటి, ఇదే బూత్లో పొద్దున వచ్చినప్పుడు అన్నంపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఇలా పోలీసు వాళ్ళకి తెలిగిపోయిండొచ్చు, నాకు తెలుసు. ఎందుకంటే నాతో పాటు సహచర జడ్పీటీసీ అయినా ఏమన్నా రాయచోటి నుంచి వచ్చి ఇక్కడ ఏందన్నా ఇది ప్రశాంతంగా జరగని అంటే ఆయన తలకాయ ఉంచుకోబోతాడు. అతను ఊర్లోనే ఉన్నాడు. అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఏం చెప్పడం లేదు. నేను ఎందుకంటే పోలీసు వాళ్ళకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో మాకు తెలియదు. అలాంటప్పుడు ఈ ఎలక్షన్ వద్దు అని చెప్పితే నామినేట్ చేసింటే మేము నిలబడం కదా, ఇది ప్రజా తీర్పు ఏం కాదు కదా. ఒక మాట చెప్తాం, అబ్బా వాళ్ళు రూలింగ్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు చేసుకుంటున్నారు అని వదిలేసిండే వాళ్ళం కదా. రాచపల్లిలో బౌన్సర్లు సైతం దిగిన పరిస్థితి కనిపిస్తుంది. 50 మంది పైన బౌన్సర్లు వచ్చినారు. రాచపల్లిలో కానీ ఒంటిమిట్టలో కానీ ఈరోజు బౌన్సర్లు ఉంటారబ్బా. ఈరోజు మేము ఒంటిమిట్ట అనేది చాలా ప్రశాంతమైన మండలం. వాళ్ళకి ఎలక్షన్ రోజు ఏదైనా జరిగినా మరుసటి రోజు నుంచి మేము అన్నదమ్ముల మాదిరి ఉంటాం. ఈరోజు ఎవరో వచ్చి బౌన్సర్లు వచ్చి ఇంకొకరు వచ్చి ఈరోజు ఏదైనా ఒక ఇన్సిడెంట్ చేసిపోతే రేపు పొద్దున్నే ఎవరు ఫేస్ చేయాలా? మా పక్కన్న పార్టీ వాళ్ళే కదా. మా మనసు గాయపడితే మేమేం గమనుండం కదా, మేము కూడా చీమ రక్తం ఉండేవాళ్ళం కదా. మరొకసారి అప్పీల్ చేస్తున్నాం ఎస్పీ గారికి, ప్రశాంతంగా జరగనివ్వండి, ప్రజా తీర్పుని గౌరవిస్తాం. ఏ తీర్పైనా రానివ్వండి. ఇప్పుడు మొన్న మా జగన్మోహన్ గారి గవర్నమెంట్ తీర్పు వచ్చింది, ప్రతిపక్షం ఉన్నాము, అదే రానివ్వండి. జెడ్పీటీసీ ఏమవుతుంది? ఓకే, ఈ జెడ్పీటీసీ మీకు గెలుస్తారు, ఏం సాధిస్తారు మీరు? మేము జెడ్పీ చైర్మన్ సీట్ వస్తుందా? రాదు కదా. ఆడ మేమే ఉన్నాం కదా. నిజంగా ఇంత నాకు తెలిసినట్లు నేను ఒక 5-6 ఎలక్షన్లు చేశాను. ఇప్పుడు వరకు ఇంత దరిద్రమైన ఎలక్షన్ ఇదే ఫస్ట్ టైం చూడడం. దీని బదులు ఎలక్షన్ అంటే విరక్తి వచ్చే పరిస్థితి ఇది. గౌరవ ఎస్పీ గారికి మరొకసారి విన్నవిస్తున్నాం, దయించి సార్, అన్నమయ్య జిల్లా నుంచి వచ్చారు సార్, లేదు ఇప్పుడు కూడా మీరు అంటే ఉదయం నుంచి మొదలుపెట్టారు, ఎవరైతే మాకు యాక్టివ్గా ఉంటారో ఆ క్యాండిడేట్ తీసుకుపోతారు. ఏజెంట్ బట్టి ఇది దగ్గర 4 బూతుల్లో మా ఏజెంట్లను తీశారు. అంటే 2-3 ఉంటారో ఒకరిని తీస్తున్నారు, ఎవరైతే యాక్టివ్గా ఉంటారో అతను తీస్తున్నారు. నిన్న రాత్రి ఎవరైతే మేము ఏజెంట్లుగా ఉంటామో, ఎవరైతే మేము యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరిపైన ఒక్కొక్క ఇంటిపైన 50 మంది పోలీసు వాళ్ళు. అంటే ఈ విధంగా ఎలక్షన్ ఉంటుందని మొట్టమొదటిసారి మా మండలంలో చూపిస్తున్నారు 50 మంది పోలీసు వాళ్ళు. మొన్న రాత్రి ఎవరైతే 2 రాత్రుల నుంచి కంటిన్యూగా పోలీసులు దాడులు జరుగుతున్నాయి. ఏమంత అవసరము? ఇదేమన్నా ఫ్యాక్షన్లు ఉండారా? ఏమన్నా డెకాయిట్లు ఉండారా? ప్రజాస్వామ్యం ఇది, ప్రజలు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. దీనిపైన ఎందుకు నాకు అర్థం కావడం. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఎలక్షన్ 700 మంది జడ్పీటీసీలు ఒక్కటేమవుతుంది? ఆల్రెడీ గెలిచిన వాళ్ళు మీరు కొందరు కండవాలేసి లాక్కున్నారు కదా. ఈ ఎలక్షన్ ఏమవుతుంది? నిజంగా చాలా 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 బాధాకరంగా ఉంది. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా చట్టం. కానీ ఈరోజు ఇక్కడ చెప్తున్నా ఒక ఎస్ఐ గారు ఈశ్వరయ్య గారు ఎంతసేపు అవతల వ్యక్తి ఉన్నాడు, ఆ ఊటర్ వ్యక్తి ఆడు ఉన్నాడంటే అతన్ని పంపిలాకున్నాడు. మీరు క్యాండిడేట్లు అయినా మీరు బాండి, మీకు 2 నిమిషాలు ఉండేది, మీరు పాండండి. క్యాండిడేట్ ఈశ్వరయ్య అని ఎస్ఐ గారు. సార్ ఈశ్వరయ్య గారు మీకు చెప్తున్నాం సార్, మాకు చట్టము తెలుసు, మీరు చేసిన మా దగ్గర ఈరోజు వీడియోస్ ఉన్నాయి. కంపల్సరీ హ్యూమన్ రైట్స్కి వెళ్తాం, తప్పకుండా ఏం చేయాలో మేము చేయగలుగుతాం సార్. చట్టపరంగా మేము ఎదుర్కోలేదు. మరి ఇంత దౌర్జన్యం పనికిరాదు సార్. దాని బదులు మీరు వేసుకోండి, మేము కావాలంటే చెప్తాము, మా వచ్చేయండి అయినా వాళ్ళు వేసుకుంటారని చెప్తాం. దానికి కూడా మేము చెప్తాం. ఇది ధైర్యంగా చెప్పండి, మాకు కావాలి ఎలక్షన్ చెప్పండి, మేము వదిలేస్తాం. మాకు కావాలని చెప్పండి, మేము వదిలేస్తాం. ఎందుకు ఈ 10 నామినేషన్లు తిరిగి ఇంటింటికి దండాలు పెట్టాలి అవసరం లేదు కదా. దీన్ని ప్రజా తీర్పు అంటారు కదా, పోలీస్ తీర్పు అంటారు. పోలీస్ తీర్పు. థ్యాంక్ యూ. ఇది చెప్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరగట్లేదు, పోలీసులు కనుసరణలోనే జరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికేతరులు వీళ్ళు అంటూ గుర్తించి చెప్పినా కానీ ఎవరైతే చెప్పారో వాళ్ళని వెళ్ళమంటున్నారు తప్ప స్థానికేతరులను పంపే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. పూర్తిగా శాంతియుత వాతావరణంలో ఉండే ఒంటిమిట్ట కాస్త ఈరోజు రణరంగంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎన్నికల్ని ప్రజాస్వామ్యయుతంగా కాకుండా ఒక నిర్బంధంగా, ఒక నియంత్రితంగా నిర్వహించే పరిస్థితి. ఖచ్చితంగా దీనికి ఎస్పీ కానీ ఇతరులు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటానికి వెళ్తామంటూ కూడా సుబ్బారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, ఒంటిపల్లి నుంచి.